ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే మంచు మనోజ్ ఇంకా అలాగే మోహన్ బాబు గారి మధ్యలో జరుగుతున్న వివాదమే. ఈ గొడవలన్నీ కూడా ఆస్తుల గురించే జరుగుతున్నాయి అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ప్రెస్ మీట్ లో మనోజ్ గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. అందరికి నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇన్ని రోజుల నుంచి ఆస్తుల గురించి జరుగుతుంది అనుకుంటున్నారు గొడవలు, కానీ ఇప్పుడు ఈయన చెప్తుంటే ఏమర్థం అవుతుందంటే ఇయ్యో అంతర్గత గొడవల్లాగా ఉన్నాయి. నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. మంచు మనోజ్ కి 7 నెలల పాప ఉంది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం. మోహన్ బాబు పిటిషన్ ఇచ్చిన దాంట్లో మనోజ్ వాళ్ళ భార్య ఇంకా అలాగే వాళ్ళ పాప పేరు కూడా మెన్షన్ చేశారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. ఇదంతా చూస్తుంటే ఆస్తుల గురించి కాదు, వీరిద్దరి మధ్యలోనే ఏదో గొడవ లాగా ఉంది. ఇంకలాగా ఈ గొడవ మధ్యలో మోహన్ బాబు గారు యూనివర్సిటీ కూడా వస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.